ఓకే. రైతులు అన్ని వేల ఎకరాలు భూములు ఇచ్చారు. అయితే అన్ని వేల ఎకరాలు అవసరం లేదు. కేవలం అసలు కొద్ది ప్రాంతంలో రాజధాని కడితే సరిపోతుంది. 2 బిల్డింగులు కట్టేదానికి అన్ని వేల ఎకరాలు అవసరం అని చెప్పేసి కొంతమంది నాయకుల్లో ఉన్నటువంటి అభిప్రాయం. దీని గురించి ఏమంటావు? క్యాపిటల్ అనేది పెద్దది కదన్న, మళ్ళీ దాంట్లో ఇంత 2 భవనాలు అనేది ఏందన్న, అది అడ్మినిస్ట్రేషన్ అనేది చాలా ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్ ప్లస్ యాక్చువల్గా మన గవర్నమెంట్ అనేది 3 పార్ట్స్ కదన్న, అడ్మినిస్ట్రేటివ్, లెజిస్లేటివ్, జ్యుడిషియరీ. వీటికి సంబంధించిన బిల్డింగ్స్ కావాలి. వీటన్నిటికీ ఇంకా అడ్మినిస్ట్రేటివ్కే చాలా బిల్డింగ్స్ కావాలి. ఇంకా అప్పుడు మనం క్యాపిటల్ సిటీ కోసం మినిమం ఏం లేదన్న, చాలా చాలా ల్యాండ్ అవుద్ది. ప్లస్ నెక్స్ట్ వచ్చే కంపెనీస్ అయినా ఎంఎన్సీస్ అయినా వాటి కోసం కూడా మన గవర్నమెంట్ ల్యాండ్ ఇవ్వాలిగా. దానికోసమైనా ల్యాండ్ తీసుకోవాలి, అప్పుడైనా మళ్ళీ డిస్ప్యూట్ అవుద్ది. అదేదో ఇప్పుడు ముందు నుంచే సేకరించేసి టోటల్గా అప్పుడు టైం వేస్ట్ కాకుండా ఇప్పుడు ముందుగానే తీసుకున్నారు. అది మరి రాజధానికి సంబంధించి అంటే ఏదో ఒక ఇప్పుడు వాళ్ళు ముఖ్యమంత్రులుగా పనిచేసిన వ్యక్తులు రాజధాని ఏ చోట ఉండాలనేది ఒక స్పష్టమైన నిర్ణయం అయితే ఉండాలి. ఇప్పుడు మీరు గతంలో ఏం చెప్పేవాళ్ళు రాజధాని మీరంతా వీళ్ళంతా ఎక్కడ అని అడుగుంటే ఎక్కడ అని చెప్తామన్న, అసలు మనకే క్లారిటీ లేదు. అది అమరావతి అని చెప్పాలా, లేకపోతే 3 క్యాపిటల్స్ అని చెప్పాలా, అది ఫన్ అని చెప్పాలా, లేకపోతే అది సీరియస్ అని చెప్పాలని అర్థం కదన్న అది ఇంతవరకు. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? మరి ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదన్న అమరావతి అనేసి. మనకి ఇప్పుడు అది డెవలప్ అయింది అనుకో, అట్లీస్ట్ మనకి అంటూ ఒక క్యాపిటల్ ఉందని మనం గర్వంగా చెప్పుకోగలం. హైదరాబాద్ అంతా డెవలప్ అవుతుంది అని అయితే మనం చెప్పుకోలేం, కానీ అట్లీస్ట్ ఒక 10 to 20 years పట్టుద్ది దాని అంతా డెవలప్ కావడానికి. అంత టైంలో అంటే హైదరాబాద్ మించి అవుతుంది, హైదరాబాద్ లాగానే అవుతుందా? ఈక్వల్ టు హైదరాబాద్ అవుద్దన్న, ఎందుకంటే ఎంఎన్సీస్ రావాలి, టెక్ పార్క్ రావాలి, ఇంకా చాలా వరకు రావాలి కాబట్టి టైం పట్టుద్ది. అట్లీస్ట్ 10 to 20 years.